గుడ్ ఈవినింగ్. ఇవాళ నేను మీతో ఎఫెక్ట్స్ ఆఫ్ లో కార్బ్ డైట్ ఆర్ కీటోజెనిక్ డైట్ ఆన్ ఓరల్ క్యావిటీ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ లెట్ మీ మేక్ ఎవ్రీవన్ క్లియర్. యాజ్ అ రిజిస్టర్డ్ డెంటల్ సర్జన్ ఐఎమ్ ఇన్ అ పర్ఫెక్ట్ పొజిషన్ టు స్పీక్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ కీటోజెనిక్ డైట్ అండ్ ఓరల్ క్యావిటీ. ఓకే, ఫస్ట్ చిన్న విషయం చెప్తాను. ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్. రిమెంబర్ దట్. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. అలాగే ఓరల్ క్యావిటీ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ హెల్త్. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్, ఎనీ కైండ్ ఆఫ్ మెటబాలిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళది ఓరల్ క్యావిటీ చూడగానే చెప్పేసేయచ్చు, దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మెటబాలిక్ డిసీజ్ అని. ఓకే, సో ఫస్ట్ కీటోజెనిక్ డైట్ ఇది ఫాలో అవ్వటం వల్ల ఫస్ట్ మనకు జరిగే మేలు గురించి మాట్లాడుకుందాం. మేలు ఏంటి అంటే కార్బోహైడ్రేట్, యూఆర్ రెస్ట్రిక్టింగ్ ద పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్ తగ్గించడం వల్ల ఆ డెంటల్ ప్లాక్ అనేది ఫామ్ అవుతుంది. ఒక చిన్న మనము ఈ కీటోజెనిక్ డైట్లో కాకుండా రెగ్యులర్ డైట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫుడ్లో డే మధ్యలో ఎప్పుడైనా జస్ట్ టీత్ని ఇలా స్క్రాచ్ చేసి చూస్తే ఒక వైట్ కలర్ ఫిల్మ్ మన ఫింగర్కి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్లాక్. ఆ ప్లాక్ ఈజ్ నథింగ్ బట్ అ రెసిడ్యూ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఎంత వాటర్ తాగినా కూడా అది ఉంటుంది. అది రెసిడ్యూ ఆఫ్ కార్బోహైడ్రేట్. అది ఫర్మెంట్ అయ్యి దాని నుంచి యాసిడ్స్ రిలీజ్ అయ్యి దానివల్ల కేరీస్ ఫామ్ అవుతుంది. ఇట్ డెస్ట్రాయ్స్ ద టూత్ స్ట్రక్చర్. ఓకే, డిస్ట్రక్షన్ ఆఫ్ టూత్ స్ట్రక్చర్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ హ్యాస్ అ రిపేర్. డిజనరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ టూత్ స్ట్రక్చర్ ఈజ్ నాట్ రివర్సిబుల్. ఓకే, అది వన్స్ డ్యామేజ్ అయింది అంటే, లెట్ మీ మేక్ ఇట్ మోర్ క్లియర్. వన్స్ టూత్ ఈస్ డ్యామేజ్, యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్. You have to go to a dentist, you have to treat it. No herbal medicine, no home remedies will work over it because it is not reversible. Okay, it will damage enamel, dentin pulp. So we have to go for a treatment. Otherwise it is going to cause severe pain. It is going to cause severe inflammation also. That is another story. Okay, అది కార్బోహైడ్రేట్ లేకపోవడం వల్ల మనకి ఏంటి అంటే ఆ బయోఫిలిం, ఆ ప్లాక్ అనే బయోఫిలిం ఉండదు, దానివల్ల కేరీస్ రాదు. ఓకే, అదొకటి మేలు. తర్వాత నార్మల్గా అందరూ చెప్పేది ఏంటి అంటే బ్యాడ్ బ్రెత్ ఆర్ హాలిటోసిస్. ఇట్ ఈస్ కాస్డ్ బై మన బాడీలో, కీటోసిస్లో మన బాడీలో ఏం జరుగుతుంది అంటే fat is breakdown for energy, not glucose. Usually glucose is breakdown for energy, but in this low carb diet fat is breakdown for energy, and it is divided into 3 molecules. They are called ketones. One is acetoacetate, one is beta hydroxybutyrate, and other is acetone. Acetoacetate and beta hydroxybutyrate are utilized by our body in the form of energy, but acetone is not used, so it is excreted in the form of urine and exhaled into lungs, and hence giving you a bad breath. That is called halitosis. It is only temporary. Okay, it is only temporary until your body is going through the process of ketosis. That smell will be there, and later tarvata smell undadu. Okay, ఆ స్మెల్ని మనం ఓవర్కమ్ చేయటానికి you can use mouth washes only. They are temporary relief. Okay, you can use mouthwash, or you can use xylitol gums, నాన్ షుగర్ గమ్స్, చూయింగ్ గమ్స్ ఉంటాయి, xylitol షుగర్ గమ్స్ యూజ్ చేయవచ్చు. అండ్ ఈ టీ, కాఫీ ఇవి తీసుకుంటే సూక్రోజ్ ఉంటుంది మనకి. ఆ సూక్రోజ్ వల్ల కూడా టూత్ డ్యామేజ్ ఉంటుంది. అండ్ స్టెయిన్స్, టీ, కాఫీ అండ్ కూల్ డ్రింక్స్ ఇవి తీసుకున్నప్పుడు స్టెయిన్స్ అవుతాయి టీత్లో. లో కార్బ్ డైట్లో మనం అవేమి తీసుకోము కాబట్టి స్టెయిన్స్ వచ్చే అవకాశం ఉండదు. అండ్ పెరడాంటల్ డిజీజెస్ కూడా చాలా తగ్గుతాయి. అంటే చిగుళ్ళ సంబంధించిన సమస్యలు కూడా చాలా తగ్గుతాయి. మనం మాంసకృతులు ఎక్కువగా తీసుకుంటాం, ఫైబర్ కూడా ఎక్కువ తీసుకుంటాం. మనం చికెన్, మటన్ ఇవి తీసుకున్నప్పుడు వాట్ హ్యాపన్స్, ఆ ఫైబర్స్ అనేది టూత్ మధ్యలో విరుక్కుంటాయి. దెన్ అవి తీయటానికి వి యూజ్ ఇంటర్డెంటల్ ఎయిడ్స్ ఆర్ సమ్ ఇంటర్డెంటల్ టూత్ బ్రష్, ఫ్లాస్ అలాంటివి యూజ్ చేస్తాం. దేర్ బై ఇంక్రీజింగ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద గమ్స్. ఓకే, నార్మల్ ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ అన్నం తింటే ఏమవుతుంది, ఏం విరుక్కోదు, మంచిగా ఉంటుంది, బయోఫిలిం ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ స్టోరీ.